వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్తో టచ్లోకి వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు చూసినట్లయితే నిజంగానే లోకేష్తో టచ్లోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్ళారా అంటే, అసలు వెళ్తున్నారా అంటే కూడా అవుననే చెప్తున్నారు వైసీపీ నేతలు కొంతమంది. ఎందుకంటే ఈరోజు టీడీపీ శ్రేణులు కూడా కొంతమంది ఈ దిశగా లీక్లు ఇస్తూ వస్తున్నారు, దాన్ని ఎండార్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు టీడీపీ చూసినట్లయితే ఫుల్గా ప్యాక్ అయి ఉంది. అటు జనసేన లాంటి పార్టీలు కానీ ఇటు బీజేపీ లాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకొని మన ఎన్నికలకు వెళ్ళింది టీడీపీ. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను లేకపోతే ఎంపీలను మంత్రులను అందరిన మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఆయన సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయం అనేది చంద్రబాబు నాయుడుకి అత్యంత టిపికల్ టాస్క్గా మారింది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పార్టీలో ఉన్న నేతలనే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కొంతమంది త్యాగాలు చేయాలంటూ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ టికెట్ల విషయంలో త్యాగాలు చేయండి, మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తానంటూ మరికొంతమందికి మొన్న హామీ ఇచ్చిన పరిస్థితుంది ఎన్నికలకు ముందు. అలాంటి నేతలందరినీ కూడా ఈరోజు బుజ్జగించి వాళ్ళందరికీ ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వాళ్ళని అడ్జస్ట్ చేసే అవసరం ఈరోజు ఆ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇక అటు జనసేన నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వాళ్ళు కూడా, దామాష పద్ధతిలో కోరుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యాస్పిరెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి యాస్పిరేషన్స్ కూడా, టికెట్ దక్కిన నేతలకు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నామినేటెడ్ పోస్టుల విషయంలో. అందుకే ఈ విషయం మీద ఆచి తూచి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అందుకే వైసీపీ నేతలు ఎవరైతే తమ వైపు వస్తానని కూడా తమకు ఆహ్వానాలు పంపుతున్నా వైసీపీ నేతలు తమ వైపు అవసరం లేదు, వైసీపీ నుంచి ఎవరిని తాను తీసుకొని పోవడం లేదు అని కూడా చంద్రబాబు నాయుడు ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అనేక రకాలుగా అయినప్పటికీ ఈరోజు వైసీపీలో ఉన్న పరిస్థితులు కొంతమంది నేతలను నిజంగానే టీడీపీ వైపు చూసేలా చేస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే 11 సీట్లకి ఆయన పరిమితం అయి ఉన్నారు. తనతో పాటు ఈ రోజున ఒక ఇష్యూ తీసుకొని జనంలోకి వెళ్లాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత త్వరగా జనంలో ఫేస్ దొరికే పరిస్థితి అయితే లేదు. ఇష్యూస్ ఏం లేవు, ఇంకా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కుదురుకోలేదు. ఇక మరోవైపు ఆయన్ని కేసులు తరుముతూ వస్తున్నాయి. అటు హైకోర్టు, సుప్రీంకోర్టు వైపు నుంచి తన కేసులన్నీ కూడా ఎవ్రీ ఫ్రైడే మళ్ళా కోర్టుకు వెళ్లాల్సిన, నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో తన్ను కాపాడుకునే పరిస్థితే జగన్కుంటే ఇక పార్టీని ఏం కాపాడుతారో అని ఒక విమర్శలు ఉన్నాయి. ఇక పార్టీలో చాలా మంది ఓడిపోయిన నేతలు, గెలిచిన వాళ్ళలో కొంతమంది తమ భవిష్యత్ మీద చాలా డైలమాలో ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని కొంతమందితోనే మాట్లాడుతున్నా ఆ స్థాయిలో వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఫైట్ చేద్దాం అంటున్నారు కానీ ఎలా ఫైట్ చేద్దాం, ఎలా వెళ్దాం అనేది, ఎందుకంటే ఇది ఒక డిజాస్టర్. నిజంగానే ఒక ఘోరమైన దెబ్బపడింది వైఎస్ఆర్సీపీకి. ఆ డిజాస్టర్లోంచి వాళ్ళు కోలుకోలేకపోతున్నారు, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇంతమంది కేసులతోనో, ఇంకొక ఇష్యూలతోనో, ఓటమి బాధతోనో, డబ్బులు పోగొట్టుకున్న ఇదిలోనో ఉంటే జగన్మోహన్ రెడ్డి కేవలం పిన్నెలు ఈవీఎం పగలగొట్టి పబ్లిక్గా కెమెరాలకు చిక్కిన, అదేవిధంగా ఈసీ ఆర్డర్తో అరెస్ట్ అయిన పిన్నెల్లిని మాత్రమే పరామర్శించాడు. ఇది చాలా మందికి డైజెస్ట్ కావట్లేదు. ఈరోజు పెద్దిరెడ్డి మొదలుకొని రోజా లాంటి వాళ్ళ వరకు, జోగి రమేష్ మొదలుకొని కొడాలి నాని వరకు అనేక కేసులు ఇరుక్కుంటూ ఉన్నారు. రోజు వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది ద్వారంపూడి దాకా ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఉంటే ఏ ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి కేవలం పిన్నెల్లి లాంటి వాళ్ళకి, అది కూడా సరస్వతి పవర్ని కాపాడుకోవడానికి. అలాంటిదే ఈరోజు చర్చనీయాంశం అవుతోంది. ఇక తమ పరిస్థితే పిన్నెల్లి లాంటి వాళ్ళనో, లేకపోతే సీనియర్ నేతలు పెద్దిరెడ్డో, లేకపోతే కొడాలి నాని, లేకపోతే రోజా లాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటి అని కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళంతా కూడా ఇక వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు పూర్తిగా డైలమాలో పడ్డట్టే అన్న ఒక అంచనాకైతే వచ్చారు చాలా మంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక తనను కలిసిన కొంతమంది నేతలతో కూడా మాటకు ముందు హిమాలయాకి వెళ్దాం అంటూ కూడా మాట్లాడడం, ఇక పార్టీని ఏం చేద్దాం అంటూ కూడా మాట్లాడడం, ఇలా ఒక సర్కాస్టిక్గా, అదేవిధంగా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఆయన మాట్లాడుతున్న తీరు కూడా వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. ఇలాగే ఎన్నో రోజులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆ పార్టీని మూసేయడం ఖాయమన్న అంచనాలు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున ఇతర పార్టీల మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు వాళ్ళు. అలా అని ఈరోజు చూద్దామంటే కాంగ్రెస్లోకి వెళ్దాము అంటే షర్మిలాని చూసుకునో, లేకపోతే వైఎస్ వారసురాలన్న ఒక ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునో ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి రీవ్యాంప్ అవుతుందా లేదని ఒక పెద్ద డౌట్. విభజన ఇష్యూ తర్వాత కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది, మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది కూడా ఏపీలో. మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అక్కడ కొంచెం కాంగ్రెస్కి ఎక్కడైనా ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికీ ఇప్పట్లో కాంగ్రెస్ రీవ్యాంప్ అవుతుందా, అది కూడా షర్మిలా ద్వారా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది నేతలకు. అందుకే ఈరోజు డైరెక్ట్గా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ నుంచి ఆహ్వానం అందుతున్నా ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే ఈరోజు బీజేపీలోకి వెళ్దామా అంటే బీజేపీ, జనసేన ఆల్రెడీ టీడీపీతో పొత్తులు ఉన్నాయి.
అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీజేపీ జనసేన వైపు నుంచి అంత ఈజీగా తమకు ఆహ్వానం వస్తుందనో తమ భవిష్యత్తుకు భరోసా వస్తుందనో ఒక అంచనాకు వాళ్ళు రాలేకపోతున్నారు. ఇక ఏకైక ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపిస్తున్నారు అంటే టీడీపీనే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎంత పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలను తాను తీసుకోనని చెప్పినా బట్ ఎన్నికల ముందు చాలా మంది నేతలు వైఎస్ఆర్సీపీలో నేతలను తీసుకున్నారు. ఒక రాయచోటు నుంచి పోటీ చేసిన ప్రసాద్ కావచ్చు, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా చూసినట్లయితే నూజివీడు నుంచి వచ్చారు కొలుసు పార్థసారథి, పెనమలూరులో ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రి పదవి రానందుకు జగన్మోహన్ రెడ్డి తను పక్కన పెట్టినందుకు ఆయన చాలా బాధపడుతూ టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఈ రోజున టీడీపీ పార్టీలోకి తీసుకుంది. ఆయనకు నూజివీడు నుంచి టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచారు. దాని మంత్రిగా కూడా ఉన్నారు ఈరోజు ఎన్బీఆర్ మినిస్టర్గా. అంతేకాదు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకు లాస్ట్ మినిట్లో వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు మైనవరం నుంచి టీడీపీలోకి వచ్చారు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడుకి అత్యంత క్లోజ్ అనిపించుకుంటూ ఉన్నారు దేవినేని ఉమా లాంటి వాళ్ళు. జలవనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు తర్వాత అంతటా ఆయన అనిపించుకున్నారు ఆయన. అలాంటి దేవినేని ఉమాని పక్కన పెట్టి ఈ రోజున పూర్తి స్థాయిలో, ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్ కోసం చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాని పక్కన పెట్టడం జరిగింది. అలా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్లు కేటాయించే పరిస్థితి జరిగింది. మొన్న వాళ్ళందరికీ పెద్దపీట వేశారు. మంత్రులు కూడా వాళ్ళకి పెద్దపీట వేసే ప్రయత్నం అయితే జరిగింది. చాలా మంది విషయంలో మనం కొద్దిమంది పేర్లు ఇక్కడ నేను హైలైట్ చేయడం జరిగింది. ఆయన వద్దు అని చెప్పినా వాళ్ళందరినీ కూడా చాలా మందిని పార్టీలోకి తీసుకున్నారు. వాళ్ళకి ప్రయారిటైజ్గా పదవులు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ నుంచి లాస్ట్ మినిట్లో అప్పటిదాకా భూపేష్, ఫర్ ఎగ్జాంపుల్ జమ్ములమడుగు తీసుకుంటే భూపేష్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో జమ్ములమడుగు మీద వర్క్ చేసుకున్నారు 4.5 పాటు ఇన్ఛార్జిగా ఉండి. లాస్ట్ మినిట్లో ఆ సీటుని తీసుకెళ్లి బీజేపీకి కేటాయించారు. ఆదినారాయణ రెడ్డి వాళ్ళ సొంత పెద్దనాన్ని అక్కడి నుంచి గెలవడం జరిగింది. భూపేష్ రెడ్డిని కడప ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు పాపం. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. సో అందుకనే ఈ రోజు చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు బయట ఈవెన్ గన్నవరం నుంచి కూడా ఎర్లగడ్డను కూడా తీసుకుని ఆయన గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఈ రోజున. అలా చాలా చోట్ల జరిగినాయి. అందుకే చంద్రబాబు నాయుడు పైకి ఖాళీ లేదు, పైకి తీసుకోమని చెప్తున్నా, బట్ చంద్రబాబు నాయుడు ఉన్న మెతక స్వభావం ఏదైతే ఉందో ఆయన ఈజీగా పార్టీలోకి తాము వెళ్ళి అప్రోచ్ అయితే తీసుకునే అవకాశం ఉంది అని కూడా కొంతమంది నేతలు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే మధ్య మార్గంగా లోకేష్తో రాయబారం చేస్తూ ఉన్నారు ఈ రోజున. అందుకే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది వైఎస్ఆర్సీపీలో కీలక నేతలు అనిపించుకునే వాళ్ళు లోకేష్తోని టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక స్టాండ్ కావచ్చు. ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు వస్తే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. నామినేటెడ్ పోస్టుల విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా నేతలను తీసుకున్నట్లయితే అది పూర్తి స్థాయిలో పార్టీ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది అన్న అంచనా కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అదే చెప్తూ వస్తున్నారు ఆయన. మరి అలాంటప్పుడు కేవలం తమకు అవసరమైనప్పుడు వాళ్ళని తీసుకునే విధంగా లోకేష్ లాంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడారా, లేకపోతే నిజంగానే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందా, ఇప్పట్లో పార్టీలోకి వద్దు అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది ఈ అంశం మీద. మొత్తానికైతే మధ్య మార్గంగా లోకేష్ తోని మెజారిటీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చినట్టయితే ప్రచారం జరుగుతోంది. మరి లోకేష్ ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, తన తండ్రిని ఎంతవరకు లోకేష్ కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది, నిజంగానే గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పునే అంతకంటే ముందు 2014లో తాము చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తారా ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని, లేకుంటే కేవలం కొంతమందిని తీసుకుని వాళ్ళు ఏదో ఒక పోస్ట్ వరకు పరిమితం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.